జగన్ విమర్శించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోకుంటే వచ్చే శాసనసభ సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ బిల్లుపై శాసనబద్దంగా వ్యవహరిస్తున్న స్పీకర్ గురించి వైకాపా అధ్యక్షుడు అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని గండ్ర మండిపడ్డారు. మాట తప్పం మడమ తిప్పమంటూ ప్రగల్భాలు పలికిన జగన్ తెలంగాణ విషయంలో ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంలో స్పీకర్ వ్యవస్థకే ఒక అప్రదిష్ట తీసుకొచ్చేటువంటి విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఇది పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి మాటలుగానే మేము గుర్తిస్తా ఉన్నాం. వారి వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఒకవేళ లేనట్టయితే రేపు శాసనసభ 3వ తారీఖు జనవరిలో ప్రారంభమయ్యేటువంటి ఆ రోజు వారిపైన సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ బిల్లుపై శాసనసభలో అభిప్రాయాలు చెప్పకుండా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించడం అర్థం లేని వ్యవహారమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ తీరును తప్పుపట్టారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న సభాపతిపై వైకాపా అధినేత వ్యాఖ్యలు ముఠాతత్వానికి నిదర్శనంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి చూస్తుంటే సమన్యాయం నుంచి సమైక్యవాదానికి మారేలా ఉన్నారని గుత్తా వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు మీద చర్చించకుండా గౌరవ రాష్ట్రపతి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అఫిడవిట్లు సమర్పించడం హాస్యాస్పదమైనటువంటిది. రాష్ట్రపతి గారు బొల్లారంలో శీతాకాల విడిది సందర్భంగా వస్తే వారికి అఫిడవిట్లు దాఖలు చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. ఒక రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నటువంటి స్పీకర్ కు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని మాట్లాడితే మీ యొక్క మూటా తత్వం, మీ ఫ్రాక్షన్ మెంటాలిటీ, ఫ్యూడల్ మెంటాలిటీ మనకు స్పష్టంగా కనబడతా ఉంది.